అనేకమైనటువంటి నూతనమైన విషయాలు నేర్చుకుంటానికి కృపను చూపించారు. మరి సమయంలో నాయన తండ్రి ఈ ఆఖరి మాట నాయన తండ్రి ధ్యానించడానికి మేమందరము నాయన సిద్ధపడుతూ ఉండగా వినగలిగిన చెవులు గ్రహించు మనస్సు నాయన తండ్రి మాకు దయచేయండి. నీ పక్షాన్ని నిలబడబోతున్న తండ్రి నాయన నీ బిడ్డను నాయన దర్శించి నాయన మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడి నాయన తండ్రి మేము కూడా నాయన మా ఆత్మలు నాయన తండ్రి మీకు సమర్పించుకోవటానికి నాయన తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ మాట మనతో పంచుకోవటానికి సువర్ణ ప్రసాద్ గారు వచ్చి ఈ మాటను పంచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అలసిపోయారా? లేదా? ప్రసాదరావు గారయ్య గారు కూడా ఇప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన 6 వర్తమానాలను మనం విన్నాం. చాలా అద్భుతంగా మరి బిడ్డల ద్వారా ఇప్పుడే చెప్పారు కదా పాస్టర్ గారు. ఎవరెవరు చెప్పారు? వాళ్ళ పేర్లన్నా గుర్తున్నాయి మీకు? ఎవరెవరండి? మొదటి మాట తేజ పంచుకుంది. రెండవ మాట విమోచన కుమారి గారు. మూడవ మాట ప్రేమనంద్ గారు. నాలుగవ మాట సామ్యుయల్ గారు. ఐదవ మాట ప్రవల్లిక. ఆరవ మాట సువర్ణ టీచర్ గారు. ఏడవ మాట మరి సువర్ణ ప్రసాద్ నేను పంచుకుంటున్నాను. నాకు ఈ ధన్యతనిచ్చిన నా ప్రభువై నా రక్షకుడైన నదుడైన యేసుక్రీస్తు నామమున ప్రారంభిస్తుందాం. యేసు శిలువపై పలికిన 7 మాటలు. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం విడిచే ముందు ఆఖరిగా పలికిన మాట ఇది 7వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాటను భక్తులు ఏమని పిలుస్తారంటే ఇట్ ఇస్ అ వర్డ్ ఆఫ్ రీయూనియన్. వర్డ్ ఆఫ్ రీయూనియన్ అంటే మరలా కలుచుకొనుట. కుమారుని ఆత్మ తండ్రి చెంతకు చేరటం, తండ్రితో ఏకమవటం. సో రీయూనియన్ అంటే మరలా కలుసుకునటం. తర్వాత తండ్రి దగ్గర నుంచి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మరలా తండ్రి చెంతకు తన ఆత్మను ఆత్మ చేరటం, దాన్ని రీయూనియన్ అంటారు. దాని తర్వాత కొంతమంది భక్తులు దీన్ని ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ రెస్ట్ అన్నారు. వర్డ్స్ ఆఫ్ రెస్ట్ అని. ఎందుకంటే ఇది ఇంకా సమాప్తమైనది అని తర్వాత చెప్పిన తర్వాత తండ్రి చేతికి ఆత్మను అప్పగించిన తర్వాత అతనికి ఇంకా విశ్రాంతి దొరికింది. దీన్ని పోలుస్తూ మరి భక్తులు తండ్రి ఎలా అయితే సృష్టిని 6 రోజులు చేసి 7వ రోజున ఎలా అయితే విశ్రాంతి తీసుకున్నారో ఆ దినాన్ని ఆశీర్వదించి అది పునరుద్ధాన దినంగా మరి దాన్ని మహాదినముగా విశ్రాంతి దినముగా దాన్ని ఎట్లయితే సిద్ధపరిచాడో అట్లాగే 6 మాటలు పలికిన తర్వాత 7వ మాటకి ఆత్మను అప్పగించి విశ్రాంతి తీసుకున్నట్టుగా భక్తులు చెప్తుంటారు. మనం ఒక నిమిషం మార్కు సువార్త 15:38 చదవరు ఒకసారి. 15:38 15 అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. సరే, ఓకే.
అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగెను. ఆ మాట అండి. ఎప్పుడు బెగ్గరగా కేక వేసినప్పుడు దేవాలయపు తెర మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం చిరిగిపోయింది. దేవాలయపు తెర మరి పాత నిబంధనలో ప్రశస్తమైన స్థలానికి చేరటానికి ఎవరైతే అర్హులు ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు నిర్ణయించినప్పుడు యాజకులు ఒకళ్ళే ఆ తెర లోపలికి వెళ్ళి దేవుణ్ణి పూజించి వచ్చేవాళ్ళు. అది ఎంతో అతి పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలానికి చేరటానికి మనకి పాపం అడ్డుగా ఉంది. మన పాపాన్ని తీసేసి డైరెక్ట్గా దేవుడికి, అందుకే దేవుడు చెప్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి రాజ్యము చేరలేరని చెప్పి. అందుకే ఆ డిఫరెన్స్గా ఉన్న ఆ తెర, అడ్డుగా ఉన్న ఆ తెర మొత్తం సగానికి చీలిపోయినట్టుగా చూస్తున్నాం. పెద్దగా కేక వేయంగానే తన ప్రాణాన్ని అప్పగించుకునే ముందు పెద్దగా కేక వేయగానే ఆ తెర అడ్డగా చెరిగిపోయింది. అంటే ఇంకా సమాప్తం అయిపోయింది. నీ బిడ్డలను నేను రక్షించాను, నీ బిడ్డలను నీ చెంతకు చేరుస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రేమ. ఎవరికి అర్థం కాదండి. తండ్రి ప్రేమ ఎవరికి అర్థం కాదు. తండ్రి ఎంతగా మనల్ని ప్రేమించి మనల్ని సృజించాడో, తన ప్రియ కుమారుని కూడా మన కోసం పెట్టడానికి ఎప్పుడు ఆయన మనకే చూస్తున్నాడు. పక్కన ఎంతకాలంగా ఉన్నా కుమారుని కూడా మన కోసం. ఇప్పుడు నేనే ఏదైనా పెద్ద హత్యో లేకపోతే పెద్ద ఏదైనా పాపం చేసి తప్పు చేసి వచ్చాను అనుకోండి, మరి ప్రసాదరావు గారు వచ్చి నా కొడుకు బదులు ఎవరన్నా జైలుకు వెళ్తారా? మరి పడితే ఉరిశిక్ష కూడా పడవచ్చు అంటే వెళ్తారండి? కానీ తండ్రిని, కొడుకుని కూడా పక్కన పెట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. అదొక్క మాట చాలు మనం మారడానికి. కుమారుని కూడా మన కోసం బలి ఇవ్వడానికి. ఎందుకంటే అంత ప్రేమగా సృజించుకొని ఉన్నాడు. కానీ మనం ఏమైపోయామండి? పాపంలో పడిపోయి ప్రతిసారి అవివేదేయులుగా ఉండి దేవుడికి వెన్ను చూపిస్తూ, ఇజ్రాయేల్ జనాంగం చూసాం కదండి, ఏ కార్యం చేసినా వారికి వెంటనే వారు తిరిగారు అని చెప్పి చాలా వాక్యాల్లో ఉంటుంది. వెంటనే ఎప్పుడు ఏది కావాలన్నా వారికి వెంటనే సహాయం దయచేస్తున్నప్పుడు ఆ పని అయిపోవటం వెంటనే మరలా సనుగులు గొనుగులతో వాళ్ళు దేవునికి ఎన్నోసార్లు వ్యతిరేకంగా ప్రవర్తించారని చూస్తున్నాం. ఇది దేవుని సంకల్పం అండి, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కొన్ని వచనాల్లో చూద్దాం. అసలు మనల్ని ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు నీ గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి బిడ్డల గురించి ఎప్పుడు ఏ టైంలో దేవుడు అలా ఆలోచించుంటాడు మన కోసం అని చెప్పి కొన్ని వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. తన చిత్త ప్రకారమైన ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? జగత్తు పునాది వేయక మునుకే నీ ప్రాణం కోసం, నా ప్రాణం కోసం రక్షించడానికి అప్పుడే ప్లాన్ చేసుకొని ఉన్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడు ఎరుగు ఉన్నాడో దేవుడు కొన్ని వచనాల్లో చూద్దామండి. ఇర్మియా 1:5 మొదటి వచనం, అదే మొదటి భాగం చూద్దామండి. ఇర్మియా 1:5. చదువుతున్నాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. చాలండి. గర్భములో నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎప్పుడండి? భూమి పునాదులు వేయకముందు, దాని తర్వాత తల్లి గర్భంలో నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను.
తర్వాత ఇంకో వచనం ద్వారా చదువుకుందాం. కీర్తనలు 139:16 చదువుదాం ముందు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చాలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీవింకా తల్లి గర్భములో రూపింపబడి పిండాకృతిలో ఉన్నప్పుడే తండ్రి నిన్ను కన్నులు నన్ను చూశాను. తండ్రి దృష్టించాడు, మనల్ని చూశాడు. 13 చదువుదామండి. అదే దాంట్లో 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములను నీవే కలుగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. సో అట్లాంటి ప్రణాళిక కలిగి ఉన్న దేవుణ్ణి మనం ఏ రీతిగా ఎరిగి ఉండాలో మనం ఆలోచన చేయండి. నేను స్టార్టింగ్లో నా సాక్ష్యం ఎప్పుడూ పంచుకోలేదు. ఎంతగా అవిధేయుడిగా ఉండేవాడినో నేను. ఎందుకంటే అందరు మారిన తర్వాత మా ఇంట్లో మారిన ఆఖరి వ్యక్తిని నేను. అందరు మారి వారు ప్రార్థన చేసుకుంటా ఉంటే హాల్లో తలుపు గట్టిగా ఇసిరేసేసి మీకు ఇదే పనా అని చెప్పి నేను అరుచుకుంటూ వెళ్ళి చేసేవాడు. అదే నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుకున్నప్పుడు ఈ ఎఫ్ఎస్సి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడు, ఎట్లా మాట్లాడు పిచ్చోళ్ళు మీరు, మీకోసం నా ప్రణాళిక ఎప్పటి నుంచి వేస్తున్నానంటే భూమి పునాదులు వేయక ముందు నుంచే. మీరు ఇట్లా నాశనం అయిపోతారు, మీరు ఇట్లా వెంటనే ప్రతిదానికి కూడా వెంటనే పాపంలోకి దిగిపోతారని తెలిసినా సరే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ప్రతీది కూడా ఇప్పుడు బైబిల్లో రాసిన వచనాలే కానీ ప్రతీది కూడా ఆయన దగ్గరికి పిలిపించుకోవడానికి ఏ పాపం చేసినా ముందే రాసి ఇచ్చి పెట్టాడు కదండి. ఏ పాపం చేస్తే దీని పరిహారం ఇది, ఎందుకంటే నా దగ్గర రండి. ఈ కీప్ ఆన్ కాలింగ్ అస్. తనని పిలుచుకుంటానే ఉంటాడు నా దగ్గరికి. అది ఎంతవరకు అంటే తన కుమారుడి రక్తం ద్వారా అయితేనే ఈ బిడ్డలు నా దగ్గర రాగలరు, లేకపోతే వీళ్ళని నేను లూజ్ చేసుకుంటాను, ఇంకా నేను వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేను అని చెప్పి తన ప్రియ కుమారుని రక్తం ద్వారా మనది పరిశుద్ధపరిచి తండ్రి చెంతకు చేర్చుకున్నాడు. అటువంటి గొప్ప తండ్రిని ఆలోచింపజేయండి. ఎవరైతే ఇంకా మారుమనసు పొందలేదో బిడ్డలు ఆలోచింపచేసి వాక్యంలోని మర్మాలు తెలుసుకొని, ఎందుకంటే కొంతమంది బిడ్డలు తెలుసుకొని కానీ మారరు. ఆ బిడ్డలు కూడా వాక్యం చదవండి. వాక్యం చదివితే వాక్యం దేవుడు మాట్లాడతాడు. ప్రతి బిడ్డ రక్షణలోకి రావాలని కోరుచున్నాడు. ఇంకా కొంతమంది లోకంలో ఏమని మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి హేళన చేస్తూ చాలా ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది కదండి. ఈయనేం దేవుడండి, 3 మేకులు కూడా పీక్కోలేని అసమర్థుడు, ఆ ముళ్ళ కిరీటం ఏంటి, మా దేవుళ్ళు ఎట్లా ఉన్నారు. వారందరికీ మరి వాక్యంలో చూద్దామండి ఎంత శక్తిమంతుడో మన దేవుడు. వాక్యంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51 నుంచి 54 వరకు చదవండి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొనుటకు వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేవా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకున్నావా? చాలండి. చదివారా? అర్థమైందా? ఎవరండి? ఒక భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొనడానికి ముందుకొస్తే ఒక భక్తుడు కత్తి తీసి మరి వచ్చిన ప్రధాన యాజకుని దాసుని, ఆయన పేరేంటండి? చదువులో ఎవరైనా గుర్తుందా? ఆయన పేరు మాల్కస్. ప్రధాన యాజకుని పేరు మాల్కస్ అండి. ఆ మాల్కస్ చెవు నరికివేస్తాడు. ఈయన చెవి నరికేసిన ఆయన ఎవరు? మన దుడుకు పేతరే.
ప్రతిదానికి కూడా నేను అంటాడు కదా, అట్లాగే సేమ్ అక్కడ కూడా దుడుకు పేతురు తన కత్తి తీసి చెవితో పెట్టినప్పుడు ఆయన్ని గద్దించి దేవుడు కత్తి లోపల పెట్టుకోమన్న తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. తర్వాత, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావు. ఫుట్ నోట్లో చూడండి ఒక్కసారి, బైబిల్ మీ ఫుట్ నోట్లో చూడండి ఒక్కసారి, కింద బైబిల్ కింద ఫుట్ నోట్లో ఏముందండి? ఒక వ్యూహం అంతటికి 6000 యోధులు. ఒక వ్యూహానికి ఎంతమంది అండి? 6000 మంది. అంటే రోమా సైన్యంలో ఒక వ్యూహం అంటే 6000. అయితే ఇక్కడ ఎంతమంది దూతలను పంపించగలడు అని చెప్పి అన్నాడు? 12. ఎంతమంది అండి? 12. 12 అంటే 12 × 6000 ఎంతమంది అంటే అది? 72,000. మరి ఒక్క దూత శక్తి ఏంటో చూద్దాం ఒక్కసారి వాక్యంలో. ఒక దూత శక్తి ఏంటండి? అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత శక్తిమంతుడో మన దేవుడు అనేది. ఒక దూత శక్తి అనేది యెషయా గ్రంథం 37:21 అండి. ఇది అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని చాలండి. ఇది ఈ సందర్భం ఏంటంటే, అష్షూరు రాజైన సన్హెరీబు ఇజ్రాయెల్ మీదకి, హిజ్కియా పాలించే టైంలో ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి ఎంతోమంది సైన్యంతో కోట బయట, అంటే ఇంకా రేపటి దినం అయిపోతే ఇంకా ఇజ్రాయేలీలు వాళ్ళు జయించేస్తారు. అంతమంది సైన్యంతో ఆ చుట్టూతా ఆ రాత్రి ఉన్నారు వాళ్ళు అక్కడ. ఆ సమయంలో హిజ్కియా నువ్వు ప్రార్థన చేసావు కదా అని చెప్పి యెహోవా పలుకుతున్నాడు. మళ్ళీ 37, 36 చదవండి, దాంట్లోనే 36. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకళేబరములుగా ఉండిరి. ఓకే, యెహోవాకి ప్రార్థన చేసినాక హిజ్కియా నువ్వేం భయపడకు అని చెప్పిన తర్వాత ఒకే ఒక్క నైట్లో ఎంతమంది చనిపోయారండి? చూడండి, యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుబెట్టలో 185,000 మందిని మొత్తెను. ఓకేనా? ఇప్పుడు మన క్యాల్కులేషన్స్కి వద్దామండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎంత? ఒక దూత. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 72,000 మంది. 72,000 మంది ఇంటూ 185,000 వేస్తే ఎంతమంది అండి? 1332 కోట్లు. ఇప్పుడున్న జనాభా ఎంత అండి? ప్రపంచ జనాభా ఎంత? నేను దీనికోసమనే సెన్సెస్ చూశాను. నవంబర్ 15, 2022 800 కోట్లంట. ఎప్పటికి? మొన్న 22కి. అదే ఎస్టిమేషన్ ప్రకారం 2037 కల్లా 900 కోట్లు అవుతుందంట. అంటే దేవుడు తలుచుకుంటే, అక్కడ వాక్యంలో ఇందాక మనం నేను తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నెల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ అని ఉంది. ఇంక వీళ్ళే కాదు, ఆ నెంబర్ వీళ్ళే కాదంటున్నా. ఇప్పుడు మనం అట్లా ఊహించుకున్నా సరే ఎంత సగం రాత్రిలోనే అంత మొత్తం కూడా వెళ్ళిపోతాం కంప్లీట్గా. దేవుడి దగ్గరికి అది ఇంకా మనం కనపడకుండా వెళ్ళిపోతాం. సో అది కాదు కదా, దేవుని ప్రణాళిక అది కాదు. సో అంత శక్తివంతుడు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం కోసం అని చెప్పి వాక్యంలో నేను చదువుతున్నప్పుడు ఇంత శక్తి గల దేవుడు అనేది, ఆ దేవుని ప్రేమ కానీ, ఇంత శక్తి గల దేవుడు మన కోసం దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడని వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. తర్వాత
ఇదేంటండి? పరిశుద్ధమైన బబుల్. దీంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి తొందరగా, ఏమేమి ఉంటాయి దీంట్లో? వాగ్దానాలు ఉంటాయి, దేవుని మాటలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ప్రవచనాలు, ప్రామిసెస్, ఇంకా ఏముంటాయండి? హిస్టరీ, శాపాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రవచనాలు, హెచ్చరికలు, అసూయలు, ద్వేషాలు, రాజుల చరిత్రలు, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది. దీన్ని చాలామంది కూడా ప్రేమ పుస్తకం, దేవుడు జనాలకు ఇచ్చిన ప్రేమ పుస్తకం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ బుక్ ఆఫ్ ఫ్యూచర్ అని చెప్తానండి. ఎందుకండి బుక్ ఆఫ్ ఫ్యూచర్ అనేది? ఈ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కూడా ఒకరినే సూచిస్తూ ఉంది. ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ప్రేరేపణతో రచించి ఈ బుక్లో పెట్టిన ప్రతి ప్రవచనాన్ని ఒక అతని గురించి సూచిస్తూ ఉంది. ఏది? పాత నిబంధనలు చూసుకుంటే, ముందు పాత నిబంధనల్లో చూసుకుంటే ఒకళ్ళు రాబోతున్నారు, ఆయన పేరు అక్కడ వాళ్ళు పిలిచేటప్పుడు మెస్సయ్య అని పిలుచుకునేవాళ్ళు. మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చి మనకి రక్షణ తెస్తాడు అని చెప్పి సూచిస్తుంది కదా ప్రతి వాక్యం కూడా. అందుకే ఆ రాసిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు కింద యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చి ప్రతి ప్రవచనాన్ని ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటతో, అంటే ప్రతి ప్రవచనం ఆఖరికి ఇంకేమన్నా ఉన్నాయా భక్తుల ద్వారా, మరి తండ్రి ప్రేరేపణతో రాసిన భక్తుల ద్వారా రాసిన ప్రవచనాలు ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి ప్రతీది కూడా నెరవేర్చి తర్వాత తన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి ఇంకా ఉన్నాయా అండి? నెరవేరవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ఇంకా ఉన్నాయి. అవి ఎవరిని సూచిస్తున్నాయండి? మరలా మొన్న రానే ఉన్న నజరుడైన యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి కదా. దేవుడు 2 ప్రామిసెస్ చేసుంటాడండి. ఒకటి దేవుడితో, తండ్రి దేవుడితో, అంటే యేసు ప్రభువారు తండ్రి దేవుడితో ఒక ప్రామిస్ చేసుంటాడు, మన కొరకు ఒక ప్రామిస్ చేశాడు. తండ్రి కోసం ఏం చేసుంటాడండి ప్రామిస్? తన వేదన చూసి, ఎందుకంటే ఆయన మాటల్లో ఉపమాన రీతిగా మాట్లాడేటప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాడు కదా. ఆ మాట ఆయన దగ్గర నుంచి వచ్చినట్టే తండ్రి దగ్గర నుంచి వచ్చిన మాటే. తండ్రి ఆ విధంగా మన గురించి ఎంతగా బాధపడుతున్నాడో ఆ బాధను చూడలేకే వచ్చేసాడేమో అనుకుంటాను నేను. తండ్రి మన యేసుప్రభు వారు మన కోసం బిడ్డలు ఇట్లా అయిపోయారు అని చెప్పి రోజు ఆయన పడే మదన వేదన మనకే అంతే కదా. ఎవరన్నా కొడుకులు అట్లా అయిపోతుండే ఎంత బాధగా ఉంటుంది. వీడు చెప్పిన మాట వింటలేదు, వీడు ఎప్పుడు మారుతాడరా అని చెప్పి మనకు ఉంటుంది కదా వేదన. మారుతాడు ఓకే, కానీ దూరంగా వెళ్ళిపోతే ఎట్లా ఉన్నాడో, ఎప్పుడు వస్తాడు, దూరంగా వెళ్ళిపోవడం ఓకే, అసలుకి ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏమైంది? మొత్తం అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడండి? తిరిగి ఉరుక్కుంటా తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఉరుక్కుంటా వెళ్ళి బాగానే హత్తుకొని, మన తండ్రి అట్లా చేయడానికి లేదండి, లేకపోతే ఎప్పుడో వచ్చి హత్తుకొని మనల్ని ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు ఆయనతో పాటు ఉంచుకుంటాను. ఎందుకంటే మనకి మరి దేవుడికి పాపం అడ్డుగా ఉంది. అది పాప పరిహారార్థ బలిగా తన ప్రియ కుమారుడిని బలిగా అర్పించి ఆయన ద్వారానే తప్ప మనం రక్షణ పొందలేమని చెప్పి తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. అయితే మరి ఎప్పుడైనా సభలో మీటింగ్లో ఉన్నప్పుడు మన కోసం ఆలోచన చేస్తుంటారు దేవుడు దూతలతో కానీ వారందరితో చేసినప్పుడు, నేనే పాప పరిహారార్థ బలిగా నేనే బలిగా వెళ్తానని కుమారుడు ఒప్పుకొని మన కోసం వచ్చుంటాడు. సో అది తండ్రికి చేసిన వాగ్దానాన్ని
నెరవేర్చాడు. ఇంకో వాగ్దానం చేశాడండి మనకి. ఏమని చేశాడు? మనకి చేశాడు. అది ఏమని చేశాడండి? నేను మరలా వస్తాను అని చెప్పి వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా వస్తాను. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి మరలా వస్తాడు యేసు ప్రభు అని? నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాసినప్పుడు వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు నమ్మలేదు? యోహాను చదువుదామండి ఒక్కసారి. మనకి చాలా యోహాను ఫస్ట్ 3 వచనాలు చదవండి ముందు, దాని తర్వాత 9, 10, 11, 12 చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. 9, 10, 11, 12 కూడా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు చూసారా? ఆయన వాగ్దానాన్ని ఇంకా నమ్మని జనం ఇంకా ఉన్నారండి. ఆయన కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇంకా కొంతమంది స్వకీయ జనాంగమే యేసుక్రీస్తు ప్రభు గారిని ఇంకా నమ్మలేదు. కానీ ఒక రోజు వస్తుంది, వారు కూడా నమ్మి ఈ లోకమంతా ప్రతి నాలుక యేసే ప్రభు అని, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగే రోజు తొందరలోనే ఉంది. మనకు చేసిన వాగ్దానం మనం ఒక్కసారి నేను చదువుతాను చూడండి. వాగ్దానం అంటే అదే, నేను వెళ్ళుచున్నాను, వెళ్ళుట మంచిది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే ఆయన, నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అది మనకి చేసిన ప్రామిస్. చనిపోవటానికే తండ్రికి ప్రామిస్ నెరవేర్చిన దేవుడు తనతో ఉండటానికి, తిరిగి తీసుకెళ్ళటానికి చేసిన ప్రామిస్ నెరవేరుస్తాడా, నెరవేర్చడా? తన ప్రాణాన్నే పెట్టిన కుమారుడు మరలి వచ్చి మనల్ని తీసుకెళ్తాడని మనం విశ్వసించాలి. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా చెప్తాడు చాలా చోట్ల, మీరు యేసుక్రీస్తు రోజు చనిపోయారని, పునరుద్ధానుడు అయ్యాడని, ఆరోహమున అయ్యాడని, తండ్రి కుడిపార్శ్వం మీద మన కోసం వేడుకుంటున్నాడని, మరలా సమయంలో తిరిగి మన కోసం రానే ఉన్నాడని మీరు విశ్వసించాలి. రిజరెక్షన్ని కూడా, అంటే పునరుద్ధానాన్ని కూడా నమ్మని వాళ్ళు చాలామంది, కొంతమంది ఉన్నారు. ఏం చెప్తున్నారండి అని చెప్పి, చనిపోవడం ఏంటి, మళ్ళీ తిరిగి లేటండి, మీరంతా లెగటం ఏంటి అని చెప్పి. కానీ విశ్వసించాలి, పునరుద్ధానాన్ని కూడా విశ్వసించాలని దేవుడు చెప్పడానికే పౌలు భక్తుడి ద్వారా రచించాడు. మరి ప్రభువు రాకడ ఆలస్యం గురించి చూద్దామండి. చాలామంది ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా. ప్రభువు రావటం గురించి కూడా ఎప్పుడు వస్తాడు, మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు అంటే కొంతమంది వచ్చి వెళ్ళిపోయినాక కూడా దాన్ని గ్రహింపలేదు. స్వకీయ జనం వాళ్ళే గ్రహింపలేదు. కానీ చాలామంది కూడా ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, దేవుడు రాలేదు, దేవుడు వచ్చి మమ్మల్ని తన సన్నిధికి చేర్చుకోలేదు, సన్నిధి కంటే తన ఇంటికి చేర్చుకోలేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. చాలామంది మనకి ఎగతాళిగా చేసే వాళ్ళు కూడా 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు క్రైస్తవులు అని చెప్తున్నారు కదా. 2 పేతురు 3:9 చదువుదామండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు? అందరూ మారు మనసు పొందాలని, నీ కోసం నా కోసము
ఆయన ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకోసమని మరి ఈరోజు కూడా కొంతమంది బిడ్డలు దేవుల్లో జతపరచబడ్డారు కదా, బాప్తిసం తీసుకొని ఐదుగురు. మరి దేవుడు నిన్న వచ్చుంటే, లేకపోతే నువ్వు రక్షణ తీసుకోక ముందు ఒక్కరోజు ముందన్నా వచ్చుంటే ఏమయ్యేది? ఇక్కడ నుండి రక్షణలో ఉన్న వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళని చూసి వాళ్ళని బలపరచడం కన్నా కొంతమంది ఎక్కువగా తొందరగా దేవుళ్ళలోకి ఎందుకు రాలేకపోతున్నారండి? మేము శుద్ధులు అయిపోయాం, వాళ్ళని అపరిశుద్ధులుగా చూస్తున్నారు. వారికి సమయం ఉందని వారి కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా అదే థాట్తో వాళ్ళని బలపరిచే దాంట్లాగా, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులున్నా శ్రమలున్నా వాళ్ళని మనం పంచుకునేలాగా ఉండి మన ప్రేమ ద్వారానే వాళ్ళు మారేటట్టుగా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలో కొన్ని ఆఖరిగా చూసి ముగిస్తామండి. ఇప్పుడు మనం 12 లాస్ట్ వన్. దేవుడు ఏమన్నాడండి? నేను పరిశుద్ధుడును కాబట్టి ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 చదువుతానండి. లేకపోతే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావాలండి. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దినదినము మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలండి. అదే చెప్పా కదా ఇందాక, ఇతరులు మారు మనసు పొందకపోవడానికి మనం కారణం అవుతున్నామో లేదో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ మనల్ని గమనిస్తున్నారు, అదొకటి చూసుకోవాలండి. మారు మనసు పొందిన వాళ్ళు, క్రైస్తవులుగా ఉన్న బిడ్డలందరినీ కూడా గమనిస్తూ ఉంటారు. ఇంటి పక్కన వారు, మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నావు అనేది, ఇక్కడ నీ ప్రవర్తన ఎట్లా ఉంది, బయట ఎట్లా ఉంది. క్రైస్తవునిగా నీ ప్రవర్తన ప్రత్యేకంగా లేకపోతే మారి ఏం ఉపయోగం రా అని అనుకుంటారు వాళ్ళు. ఇంకా మారాల్సిన అవసరం ఏముంది, వాడు మనలాగే ఉన్నాడు కదరా, ఏమన్నా అయితే 2 పాటలు ఎక్కువ పాడుతున్నాడేమో చర్చిలో. మారు మనసు లేని విశ్వాసం వ్యర్థమండి. సో అట్లా మనం అడ్డుగా ఉన్నామేమో, ఇతరులు మారడానికి మనం ఉండాలంటే ఎట్లా ఉండాలండి చూద్దాం. మత్తయి సువార్త 5:14 చూడండి, మొదటి భాగం. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము. చాలండి, అది చాలు. దాని తర్వాత 16 చదవండి. 16. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం లోకమునకు ఏమై ఉన్నామండి? వెలుగై ఉన్నాం. ఆ మన వెలుగులోకి వారి చీకటిని పోగొట్టుకొని మన వెలుగులోకి వారు రావాలి. వాళ్ళు ఇప్పుడు చూడండి, మనుష్యులు మీ సత్క్రియలు చూచి, మీరు చేసే మంచి కార్యాలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు మన ప్రవర్తన ఉండాలి. అది సరి చూసుకోండి. ఎందుకంటే మంచి మాటలతో, ప్రేమగల మాటలతో ఎవరికైనా బాగోలేనప్పుడు, అన్యులతో మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది అయితే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది, అన్యులు అంటే సపరేట్గా చూడటము. దేవుడు బైబిల్లో రచించిన తర్వాత మరి చిన్న బిడ్డ పరిచర్య చేస్తుంది కదండి, ఎవరితో? సేనాధిపతితో. ఎవరైనా కుష్ఠవ్యాధితో ఉన్న సేనాధిపతి పేరేంటి? నయమాను అన్యుడే కదా. ఇజ్రాయేలుల బిడ్డని అక్కడికి స్లేవ్గా అంటే బానిసగా తీసుకొని వెళ్తే ఆ బిడ్డ మాట్లాడుతుంది కదా నయమాన్తో. అట్లాంటి ఛాన్స్ తీసుకోండి. మీరు మారుమనసు పొందినప్పుడు, మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు, నేను మంచి మాటలు చెప్పినప్పుడు మీరు అన్నీ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అదే మనం చెప్పేది తప్పేంటంటే ఇదే కాదు, మీరు అన్నీ ట్రై చేస్తున్నారు, ఇది కూడా ట్రై చేయండి. దేవుడు అద్భుతంగా
స్వస్థపరుస్తాడు, లేకపోతే బాగు చేస్తాడు, ఈ కార్యం జరుగుతుంది అని చెప్పి ఫస్ట్ మీరు ఒక బీజం వేసి దాని తర్వాత దానికోసం మీరు ప్రార్థన చేయండి. దేవా, నేనైతే నా వంతు నేను చెప్పొచ్చాను, దాన్ని ఫలింపజేసి ఆ బిడ్డ మారు మనసు పొంది నీ దగ్గరికి రావడానికి నీవే చూసుకో అని చెప్పి ఎట్లా చేశాడు? హిజ్కియా అదే ప్రార్థన చేశాడు కదా, యుద్ధము నేను చేయ సముద్రుడు కాదు, యెహోవా నీవే చూసుకోమని చెప్తే మరి దూతను పంపించి ఒక్కరోజే ఆ దూతను తర్వాత ఆ వాక్యాల తర్వాత చదువుకోండి. అక్కడ చదువుకుంటే ఆ రాజు మొహం నువ్వు చూడవు అన్నాడు. అంటే చూడకుండానే అసలుకి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. యుద్ధం కూడా జరగలేదేమి. అక్కడి నుంచి ఆ రోజు అంతమంది చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సో అట్లా మనం సాక్షులుగా ఉండాలని కోరుకోవడం. మన సాక్ష్యం, మన ప్రవర్తన ఎలా ఉందని. మనకి మంచి అద్భుతమైన పాట కూడా ఉంది కదండి, 62వ పాట. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా? పాడుకుందాం ఆ పాట. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా? పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా? గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా? పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా? ఏది గమ్యమో ఏది మార్గమో యోచించుమా ఓ క్రైస్తవ. ఏది గమ్యమో ఏది మార్గమో యోచించుమా ఓ క్రైస్తవ. ఆరాధనకు హాజరైన కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా, ఆరాధనకు హాజరైన కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా, ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా, సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా, వాక్యమును నీవు బోధించినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. వాక్యమును నీవు బోధించినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. ఉపవాసములు ఎన్ని ఉన్నా, ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా, ఉపవాసములు ఎన్ని ఉన్నా, ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా, ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారు మనసు లేకున్నా నీకు నరకమే. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా? పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా? థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం దయచేసిన మరి పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు. థ్యాంక్ యూ.